రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ సంఘటనకు చాలా ప్రాముఖ్యత ఉందని, సంస్థ ఇంకా బలోపేతం చేయాలన్నారు. సేవాదల్ ఆర్జీపీఆర్ఎస్లు రాహుల్ గాంధీకి చాలా ఇష్టమన్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత స్థానం కల్పించాం, మిగతా వారికి త్వరలో గుర్తింపు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. కాశీలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. భక్తులు హాజరై ఆశీస్సులు పొందుతున్నారు. కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. పంబా నుంచి సన్నిధానం వరకు భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధికి రూపాయలు 141.74 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని టీబీజేపీ వెల్లడించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎస్ఐ పథకం కింద రామప్ప, సోమశిల పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపింది. బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూపాయలు 3,295.76 కోట్ల వ్యయంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుందని పేర్కొంది. క్వింటా సన్న రకం వరకు ప్రభుత్వం రూపాయలు 500 బోనస్ ఇస్తుండటంతో రైతు భరోసాను తొలగిస్తానని చాలా మంది భావిస్తున్నారు. దానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. సంక్రాంతికి ఎకరాకు రూపాయలు 7,000 చొప్పున రైతు భరోసా వేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ప్రకటించారు. బోనస్ కొనసాగిస్తూనే రైతు భరోసా కూడా ఇస్తామన్నారు. రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ పంపిణీ సమయంలో వేలిముద్రలు పడకపోవడం సమస్యగా మారింది. మెషిన్లు వేలిముద్రను గుర్తించకపోవడంతో పింఛన్ లేనట్టే. దీంతో ఈ సమస్యకు చెక్ పెడుతూ సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. మంచానికి పరిమితమై ఇల్లు వదిలి రాలేని వృద్ధులకు వేలిముద్ర పడని వారికి పంచాయతీ కార్యదర్శులు తమ వేలిముద్రను నమోదు చేసి పింఛన్ డబ్బులు అందజేయాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో 99% కులగణన సర్వే పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 19 జిల్లాల్లో 100% పూర్తయినట్లు పేర్కొంది. 39,79,473 ఇళ్లకు కంప్యూటీకరణ ప్రక్రియ పూర్తయినని తెలిపింది. అత్యధికంగా ములుగు 92% డేటాను కంప్యూటీకరించారు. మరోవైపు జీహెచ్ఎంసీలో 82.4% సర్వే పూర్తయింది.